హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏబిపిఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఇప్పుడు ఆంధ్రులపై విదేశీయుల వ్యాఖ్యానాల గురించి మాట్లాడుకుందాం అండి. ఇది ఆంధ్రుల చరిత్రలో ఇది సెకండ్ పార్ట్, దీంతో కంప్లీట్ అయిపోతుంది. సో రోజు కూడా నేను ప్రతి టాపిక్ సంబంధించి కంటిన్యూగా వీడియోలు చేసుకుంటూ వస్తానండి, ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ. సో మీరు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మా ఛానల్ని మీరు కంటిన్యూగా వాచ్ చేయడం వల్ల మీకు చాలా చాలా ఉపయోగం ఉంటుంది. సో ఇప్పుడు సూటిగా సుత్తి లేకుండా ఇప్పుడు టాపిక్లకు వెళ్ళిపోతే, నేను రాసుకున్న నోట్స్ నుండి సో పిన్ టు పిన్ పాయింట్ మీకు చదవడం చెప్పడం జరుగుతుంది. సో రెండోసారి మూడోసారి కూడా నేను మీకు రిపీట్ చేస్తానండి. సో అలా రిపీట్ చేశారంటే చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూస్తే, గ్రీక్ భాషలో మెగస్తనీషు రాసిన ఇండికా గ్రంథం చాలా ఇంపార్టెంట్ అండి. ఇండికా గ్రంథం ఆంధ్రుల గురించి ప్రస్తావించిన తొలి విదేశీ గ్రంథం. చాలాసార్లు అడిగాడు. సో ఆంధ్రుల గురించి ప్రస్తావించిన తొలి విదేశీ గ్రంథం ఏదని అడుగుతాడు. ఇండికా రచించింది ఎవరంటే మెగస్తనీస్ అండి. ఇది ఏ భాష అంటే గ్రీక్ భాష. ఎందుకంటే గ్రీకు దేశస్థుడే కాబట్టి మెగస్తనీసు గ్రీక్ భాషలో రాయడం జరిగింది. తర్వాత సెకండ్ పాయింట్ చూస్తే, మెగస్తనీసు క్రీస్తుపూర్వం 300 కాలంలో చంద్రగుప్తుని మౌర్యుని ఆస్థానానికి వచ్చిన గ్రీకు రాయబారి. ఇండికాలో ఆంధ్రులకు కోటలు కలిగిన 30 నగరాలు ఉన్నాయని, చాలా ఇంపార్టెంట్ అండి, 30 నగరాలు ఉన్నాయని, మరియు వారికి 1,00,000 కాల్బలం, 2,000 అశ్విక బలం, 1000 గజబలం ఉన్నదని మెగస్తనీస్ తెలిపాడు. ఇక్కడ ఇండికాలో ఆంధ్రులకు ఎన్ని కోటలు ఉన్నాయంటే 30 నగరాలు, కోటలు కలిగిన 30 నగరాలు ఉన్నాయని, మరియు వారికి 1,00,000 కాల్బలం, 2,000 అశ్విక బలం, 2,000 అశ్విక బలం అంటే అశ్వాలు ఎక్కువ ఉన్నాయి, గజబలం ఏనుగులు 1000 తక్కువ ఉన్నాయి. కాల్బలం అంటే మీకు తెలుసండి, సో సైనిక వ్యవస్థ. సో వీళ్ళు 1,00,000 మంది, అలాగే 2,000 అశ్విక బలము, 1000 గజబలము ఉన్నదని మెగస్తనీసు తన ఇండికా గ్రంథంలో తెలపడం జరిగింది. ఏరియన్ అని చరిత్రకారుడు, ఏరియన్ చాలా ఇంపార్టెంట్, 30 రాజ్యాలు 118 తెగలున్నట్లు పేర్కొన్నాడండి. సో ఏరియన్ అనే చరిత్రకారుడు ఏం చేశాడంటే 30 రాజ్యాలు ఉన్నాయి, 118 తెగలు ఉన్నాయని చెప్పేసి ఈ ఆంధ్ర గురించి తెలియజేయడం జరిగింది. అలాగే గ్రీకు దేశస్థుడు టాలమీ ఆంధ్రదేశాన్ని త్రిలింగం అని పేర్కొనడం జరిగింది. త్రిలింగం అని ఎవరు పేర్కొన్నారంటే గ్రీకు దేశస్థుడైన టాలమీ అండి. నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చాలా ఇంపార్టెంట్ బిట్టు, ప్లీనీ తన నేచురల్ హిస్టరీ అనే గ్రంథంలో సైనిక శక్తిలో మౌర్యుల తర్వాత ఆంధ్రులే పటిష్టంగా ఉన్నారని, ఐరోపా బంగారం అంతయు భారత్కు తరలిపోతున్నదని వాపోయాడు లేదా వ్యాఖ్యానించాడు. అంటే చాలా బాధపడ్డాడండి. సో ఇక్కడ ప్లీనీ అనే వ్యక్తి నేచురల్ హిస్టరీ అనే గ్రంథంలో తన నేచురల్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. నేచురల్ హిస్టరీ ఎవరు రచించారని అడుగుతాడు. ప్లీనీ అనే చరిత్రకారుడు రచించాడు. సో అతని గ్రంథంలో ఏం చెప్పాడంటే సైనిక శక్తిలో మౌర్యులు మొట్టమొదటి స్థానంలో ఉంటే తర్వాత స్థానం ఆంధ్రులే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ ఐరోపా బంగారం అంతా కూడా భారత్కే తరలిపోతున్నదని చెప్పేసి అతను చాలా బాధపడ్డాడు లేదా వ్యాఖ్యానించాడండి. అలాగే ఎర్ర సముద్రంపై దినచర్య ఒక పేరు తెలియని గ్రీకు నావికుడు రచించాడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎర్ర సముద్రంపై దినచర్య ఎవరు రచించారంటే పేరు తెలియని గ్రీకు నావికుడు. అలాగే ఆంధ్ర పదం మొదట జాతివాచకంగా, తరువాత దేశీయవాచకంగా, తర్వాత భాషావాచకంగా ప్రయోగించబడింది. ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, జాతి, దేశీ, భాష అంటే జేడీబీ. ఇక్కడ ఆర్డర్ కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి మొట్టమొదటి జాతిగా మాట్లాడుకోవడం జరిగింది, తర్వాత దేశీయవాచకంగా అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అలాగే చివరికి ఆంధ్ర శబ్ద చింతామణి ఇలాంటి పదాల ద్వారా మనకి భాషావాచకంగా కూడా ప్రయోగించబడిందని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ బౌద్ధ వాగ్మయంలో మనకి ఇక్కడ అందరకర్త, ఇంతకుముందు చెప్పుకున్నామండి, అందరకర్త అనే ప్రయోగాన్ని బట్టి అయితే ఆంధ్ర పదం ఇక్కడ దేశీయవాచకంగా కనిపిస్తుందండి.
అలాగే బృహత్ సంహిత అంతర్కర్త బౌద్ధ ఏందులో ఉందని అడుగుతారండి, చాలా ఇంపార్టెంట్. అంతర్కర్త అనే పదం ఏ వాజ్మయంలో ఉంది? జైన వాజ్మయం, బౌద్ధ వాజ్మయం, ఎలాగైనా కంటిన్యూగా 4 ఆప్షన్లు ఇస్తాడు. సో ఇక్కడ బౌద్ధ వాజ్మయం అనే దాంట్లోనే అంతర్కర్త లేదా అందకర్త చాలా ఇంపార్టెంట్, అందకర్త. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ ఒకటి బాగా క్యాచ్ చేయండి. అలాగే బృహత్ సంహిత అనే గ్రంథ రచయిత ఎవరో మనకు తెలుసు, ఇది లాస్ట్ టైం అడిగాడండి, వరాహ మిహిరుడు. సో బృహత్ సంహిత గ్రంథ రచయిత ఎవరంటే వరాహ మిహిరుడు. అలాగే భరత నాట్యశాస్త్రంలో కూడా ఎన్ని భాషలు ఉపయోగించబడ్డాయనంటే, సో నాట్యశాస్త్రం రచించిన గ్రంథ రచయిత ఎవరంటే భరతుడు. సో భరతుని నాట్యశాస్త్ర నాటకంలో ఉపయోగించబడిన భాషలు ఏంటంటే 7. ఇది చాలా ఇంపార్టెంట్. సో అలాగే నన్నయ్య రచించిన నందంపూడి శాసనంలో నారాయణ భట్టు గురించి, అంటే నందంపూడి శాసనం ఎవరి గురించి రాశాడు, నన్నయ్య రచించాడంటే నారాయణ భట్టు గురించి. సో ఇక్కడ పేర్కొన్న విధంగా అయితే ఆంధ్ర పదం భాషావాచిగా ప్రయోగించబడింది. సో ఇక్కడ నన్నయ్య రచించిన నందంపూడి శాసనంలో నారాయణ భట్టు గురించి పేర్కొన్న విధంగా అయితే ఆంధ్ర పదం అనేది భాషావాచకంగా ప్రయోగించబడింది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ నన్నయ్య రచించిన ఆంధ్ర శబ్ద చింతామణి ఎవరు రచించారు అని అడుగుతాడు నన్నయ్య. ఇక్కడ కూడా భాషావాచకంగానే ఉపయోగించబడింది అనేది మనం గుర్తుంచుకోవాలి. సో నన్నయ్య అనే పాయింట్ వచ్చిందంటే భాషావాచకం చాలా ఇంపార్టెంట్. సో అలా కాకుండా దేశీయవాచకంగా ఎక్కడంటే బౌద్ధ వాజ్మయంలో అందకర్త అనే పదప్రయోగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో అలా కూడా అడిగే అవకాశం ఉంది. అలాగే మనకి చాలా ఇంపార్టెంట్ కేతన ఆంధ్ర భాషా భూషణం చాలా ఇంపార్టెంట్. తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణం ఏదినంటే కేతన రచించిన ఆంధ్ర భాషా భూషణం చాలా ఇంపార్టెంట్ అండి. తొలి తెలుగు స్వతంత్ర వ్యాకరణం గ్రంథం అని అంటే ఆంధ్ర భాషా భూషణం. ఇక్కడ భాష అనేది ఉంది కాబట్టి ఇది భాషావాచకంగానే ఆంధ్ర పదం ప్రయోగించబడిందని మనం తెలుసుకోవాలి. ఇది ఎవరు రచించారంటే కేతన, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆంధ్ర భాష పుట్టి పూర్వోత్తరాల గురించి మనం మాట్లాడదామండి. సో మొదటిసారిగా తెలుగు భాష పదమైన నాగబు అనే పదాన్ని కలిగి ఉన్న శాసనం అమరావతి శాసనం. చాలా ఇంపార్టెంట్. నాగబు అనేది మొట్టమొదటి పదం అండి, తెలుగు భాషా పదం. ఇది ఉన్న శాసనం పేరేంటంటే అమరావతి శాసనంలో ఈ నాగబు అనే పదం అనేది ఉందండి. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. అలాగే గుణాఢ్యుడు బృహత్ కథ రచయిత ఎవరంటే గుణాఢ్యుడు. ఇది ఏ భాషలో రచించబడిందంటే పైశాచిక భాష. ఇందులో దేశీ భాష తెలుగు భాషకు మాతృక. ఇది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ బృహత్ కథ గుణాఢ్యుడు ఏ భాష అనేది ఇంపార్టెంట్, పైశాచిక భాష. అలాగే శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ మూడింటిని కలిపి త్రిలింగం అంటారు. అనే త్రిలింగాలు ఉన్న దేశమే త్రిలింగ దేశం అని చెప్పేసి ఎవరు చెప్పారంటే కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్న విద్యానాథుడు. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. విద్యానాథుడు అనే ఆస్థాన కవి తన ప్రతాపరుద్ర యశోభూషణంలో పేర్కొన్నాడు. ఇక్కడ 3 బిట్లోనండి. సో త్రిలింగ దేశము అంటే ఎన్ని ప్రాంతాల కలయిక అంటే 3 ప్రాంతాల కలయిక. అవి ఏంటంటే శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం. ఎస్కేడి బాగా గుర్తుంచుకోండి. ఎస్కేడి అంటే శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం. కింది వాళ్ళలో త్రిలింగ దేశం కాంతి ఏదని అడుగుతాడు, అయిన తెలియాలి. సో శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం. తర్వాత ఇది త్రిలింగ దేశం అని ఎవరు చెప్పారంటే విద్యానాథుడు. ఈ విద్యానాథుడు ఎవరు ఆస్థాన కవి అంటే కాకతీయ ప్రతాపరుద్రుని ఆస్థాన కవి. అలాగే అతను రచించిన గ్రంథం ఏదని అడిగితే ప్రతాపరుద్ర యశోభూషణం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 4-5 పాయింట్లు క్లియర్గా మీకు కవర్ అయ్యి అనుకుంటాను. సో ఇది పాయింట్ బాగా గుర్తుంచుకోండి. అలాగే విన్నకోట పెద్దన్న రచించిన గ్రంథం ఏంటంటే కావ్యాలంకార చూడామణి. ఈ కావ్యాలంకార చూడామణిలో త్రిలింగ పదం తరువాత ఏమైందంటే తెలుగు, ఆ తర్వాత తెనుగు
అలా మారిందని పేర్కొన్నాడు. సో వెన్నకోట పెద్దన్న ఏం చేశాడంటే తన కావ్యాలంకార చూడమని అనే గ్రంథంలో త్రిలింగ అనే పదం తరువాత తెలుగుగా ఆ తర్వాత తెలుగుగా మారిందని పేర్కొనడం జరిగింది. సో అలాగే పాల్కురికి సోమనాథుడు రచించిన గ్రంథం ఏంటంటే పండితారాధ్య చరిత్ర. ఇతను ఆంధ్రదేశాన్ని నవలక్ష తెలుంగ అని పేర్కొనడం జరిగింది. ఈ పాల్కురికి సోమనాథుడు అనే వ్యక్తి తన పండితారాధ్య చరిత్ర అనే గ్రంథంలో ఆంధ్రదేశాన్ని నవలక్ష తెలుంగ అని పేర్కొనడం అనేది జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆంధ్ర భాష మరియు తెలుగు ఒకటేనని నన్నయ్య మహాభారతం ద్వారా మనకి తెలుస్తుంది. సో నన్నయ్య రచించిన మహాభారతం గ్రంథముల ద్వారా ఆంధ్ర భాష తెలుగు ఒకటే అని చెప్పేసి మనకి తెలుస్తుందండి. సో అలాగే నన్నయ్య తన నందంపూడి శిలాశాసనం, ఇక్కడ నందంపూడి శిలాశాసనం ఎవరి గురించి రచించారు? సో మనం ఆల్రెడీ మన నారాయణ భట్ గురించి చదువుకోవడం జరిగింది. సో ఈ నందంపూడి శిలాశాసనంలో నన్నయ్య ఏం చేశాడంటే తెలుగు అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. సో నన్నయ్య నారాయణ భట్టు గురించి రాసిన నందంపూడి శిలాశాసనంలో తెలుగు అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించాడు. అలాగే పోర్చుగీస్ వారు తెలుగు భాషను జంటు భాషగా పేర్కొనడం జరిగింది. ఇక్కడ జంటు అంటే దేశీయం అని అర్థం. సో దేశీయ భాష. ఇక్కడ ఎవరని అడుగుతాడు? పోర్చుగీస్ వారు ఏ భాషగా తెలుగును పేర్కొనడం జరిగిందంటే జంటు భాష. సో జంటు అంటే ఏంటంటే దేశీయం అని అర్థం. అలాగే ఇక్కడ అమరావతి స్తూప నిర్మాత ఎవరంటే ధర్మాశోకుడు, ఇతనే నాగాశోకుడు అని కూడా పిలుస్తారు. ఇతను నాగజాతి రాజు. ఆల్రెడీ మనం కిందటి వీడియోలో చెప్పుకోవడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ కంటిన్యూగా వీడియో చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ వచ్చేలోపు హిస్టరీ మీద, ఇండియన్ పాలిటీ మీద మంచి పట్టు వచ్చేస్తే సో ఈజీగా మనం గ్రూప్ 2 సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మీద గట్టి పట్టు సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ బట్టిప్రోలు శాసనం ప్రకారం బట్టిప్రోలు ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఎవరంటే కుబేరుడు. సో బట్టిప్రోలు శాసనం ప్రకారం బట్టిప్రోలు ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఎవరంటే కుబేరుడు. అలాగే శాతవాహన పెంపుడు తండ్రి చాలా ఇంపార్టెంట్ అండి, దీపకర్ణి. ఈ దీపకర్ణి గురించి మనకి ఈ సోమదేవ సూర్య రచించిన కథా సరిస్సాగరంలో వర్ణించబడిన రాజు ఎవరిని అడుగుతాడు? దీపకర్ణి. ఈ దీపకర్ణి శాతవాహను యొక్క పెంపుడు తండ్రి. దీపకర్ణి కథా సరిస్సాగరంలో వర్ణించబడిన రాజు అండి. సో అలాగే ఆంధ్రులకు మూల పురుషుడు శ్రీ ఆంధ్ర మహావిష్ణువు. ఈ శ్రీ ఆంధ్ర మహావిష్ణువు దివిసీమలోని శ్రీకాకుళం రాజధానిగా పరిపాలించిన రాజండి. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఎక్కడితో ఆంధ్ర చరిత్ర అనే టాపిక్ నుండి మనకు కవర్ అవ్వాల్సిన బిట్లన్నీ అయిపోయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే శాతవాహనులు, కాకతీయులు కంటిన్యూగా వీడియోలు చేసుకుంటూ వస్తాను. చివరి వరకు ఐపీ హిస్టరీకి సంబంధించి కానీ, ఇండియన్ పాలిటీకి సంబంధించి కానీ టోటల్గా మీకు వీడియోలు చేసుకుంటూ వస్తాను. సో కంటిన్యూగా వాచ్ చేయండి. 2-3 సార్లు చదవండి, 4-5 సార్లు చూడండి. సో ఖచ్చితంగా డైరెక్ట్ బిట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీని ఎక్కువగా శ్రద్ధగా చదివితే మన గ్రూప్ 2 వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కంటిన్యూగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.